సిటీవీ కలర్స్ ఆఫ్ లైఫ్ వీక్షకులకు నమస్కారం అండి. మీ అందరికీ సాహిత్య అభిమానులకు, అక్షర ప్రేమికులకు అందరికీ కూడా ఆ సిటీవీ కలర్స్ ఆఫ్ లైఫ్ ఆడియో ఫీస్ట్ చెవులకు విందు మనసుకు పసందు కార్యక్రమంలో మినీ నవల విభాగానికి స్వాగతం అండి. మిమ్మల్ని ఎంతగానో అలరిస్తున్నటువంటి మినీ రొమాంటిక్ నవల పూజకు వేళాయిరా. ప్రపంచవ్యాప్తంగా నాకు సాహిత్యాభిమానుల్ని సంపాదించి పెట్టినటువంటి నాకు చాలా ఇష్టమైన నవల పూజకు వేళాయిరా మీకు కూడా ఇష్టపడుతుందని మనస్ఫూర్తిగా నమ్ముతూ తదుపరి భాగంలోకి వెళ్ళిపోదామండి. ఒక్కసారిగా పొంగిన కెరటంలాగా వచ్చింది ఆశ్లేష. ఎవరో పట్టి ఆపినట్టుగా ఆగిపోయింది. ఆమె నాజూకైన వేళ్లు పిడికిలి బిగుసుకుంది. మొహాన్ని కప్పేస్తున్న జుట్టుని వెనక్కి తోసుకుంటూ రా కౌశల్ అని గిరుక్కును వెనుదిరగబోయింది. ఏ యాషి ఏమనాలో తెలియని కౌశల్ చటుక్కున ఆమె మోచేతిని పట్టుకుని ఆపబోయాడు. అతడు పట్టి లాగిన విసురుకి తూలి పడబోయి అతి బలవంతంగా నిలవరించుకుందామే. రోషంతో లేత ఎరుపును సంతరించేసుకుందామే వదనం. లిప్స్టిక్ రంగు ఎక్కువ, బుగ్గల రంగు ఎక్కువ అన్నట్టు ఎర్రబడిపోయిందామె. ఏయ్ ఏంటిది చెయ్యి విదిలించుకుంటూ అంది. అది నేనడగాలి మేడం, నువ్వేంటిక్కడ? అతడి కళ్ళు నవ్వుతున్నాయి. ఏ ఉండకూడదా? నన్ను రమ్మని టికెట్స్ పంపి ఏం తెలియనట్టు అడుగుతున్నావు? రోషన్ తగ్గుతోంది. కూర్చో. దూరం జరిగింది ఎదురు సోఫాను చూపిస్తూ. అతడు నవ్వుతూ కూర్చుని ఆశ్లేషనే చూడసాగాడు. అంతవరకు ఉన్న చిరాకు, కోపం ఎగిరిపోసాగాయి. ఎంత అందం! పరీక్షగా గోళ్ల వంక చూసుకుంటున్న ఆశ్లేష కేసి మురిపెంగా చూశాడు. ఆమె రంగుకి చక్కగా నప్పే డ్రెస్సులు వేసుకుంటుంది. మంచి డ్రెస్ సెన్స్ ఆమె తనది. నిజంగా స్టన్నింగ్ బ్యూటీ ఆశ్లేష. గోళ్ల విషయంగా ఏదో పరీక్ష ఉందన్నంత దీక్షగా తన గోళ్ల పాలిష్ వంక చూసుకుంటోంది ఆశ్లేష. ఆమెకి లోలోన చెప్పలేనంత ఆనందంగా ఉంది. కౌశల్ని చూడగానే ముందు కలిగిన చిరాకంతా ఎగిరిపోయింది. తనకిష్టమైన షర్టే వేసుకురావాలా బడాయి అనుకుంది. నీకిష్టం కదూ, నాకు తెలీదా? అతడి కళ్ళు నవ్వుతున్నాయి. కొంటెదనం ఉలిక్కిపడింది. ఏంటి ఇష్టం? బెట్టుగా అడిగింది. నవ్వుతూ ఏదో అనబోయేంతలో అతడి చేతిలో సెల్ రింగ్ అయింది. చూశాడు. అతడి తల్లి ధరణి. ఎస్ మా. ఏంటిది? చిరుకోపం ప్రదర్శిస్తూ అన్నాడు. అన్నీ మీ మంచికే గాని ఆశీనికి ఏడిపించక కౌశల్. భార్యాభర్తల మధ్య చిరాకులు ఓ పూటకల్లా చిరునవ్వులుగా మారిపోవాలి. అంతేగాని ఇలా తుఫాన్ లాగా రేగకూడదు నాన్న. ఆశీ చిన్నపిల్ల, నువ్వే సర్దుకోవాలి. ఏదో చెప్తోంది ధరణి. స్టాప్ మా. ఏంటి నేనేదో చేసినట్టు మాట్లాడుతున్నావు? నిజంగానే కౌశల్ గొంతులో అసహనం తొంగి చూసింది. అసలు ఆవిడ పట్టించుకోలేదు. సర్లే గాని ఆశీకి ఫోన్ ఇవ్వు ముందు ఆజ్ఞాపించింది. మాట్లాడు అని టీపాయ్ మీద పడేశాడు కౌశల్. ఆశ్లేషకు భయం వేసింది. ఆమెకి అత్తగారంటే గౌరవం, భయం కూడా. ఆంటీ గొంతు వణికింది. ఏమ్మా ఆశి, బాగున్నావుగా? వాడిని పట్టించుకోకు. ఎటుపోతాడు? నువ్వు కాస్త సర్దుకోవాలమ్మా. ఆ మాత్రం అడ్జస్ట్ కాకపోతే లైఫ్ అంతా ఎలా గడుపుతారు? వాడిది తప్పే, నీది తప్పే ఖచ్చితంగా చెప్పింది. ఎస్ ఆంటీ బుద్ధిగా తలూపింది ఆశ్లేష. ఎలా వాడి మూడ్ మారుస్తావో నీ ఇష్టం. మరి ఆషాఢం మంచిది కాదని అందరం అనుకున్నా దానికంటే కూడా మీరిద్దరూ కలిసిపోవడం చాలా మంచిదని ఏర్పాటు చేశాం. ఆచారాలు మన మంచి కోసం మనం ఏర్పాటు చేసుకున్న సరిహద్దు రేఖలు. ఆసి ఆచారాల కంటే జీవితం పదుగురికి ఆదర్శంగా ఆనందంగా గడపడం ఇంపార్టెంట్. డూ యూ అండర్స్టాండ్ మై వర్డ్స్? ప్రశ్నించింది ధరణి. ఎస్ ఆంటీ కంగారుగా అంది ఆశి. గుడ్. కనుక ఈ లైఫ్ మీరిద్దరూ చేయాల్సిన వెరీ లాంగ్ జర్నీ. మధ్యలో ఏ ఒక్కరూ దిగిపోవడానికి వీల్లేని టఫ్ జర్నీ. దాన్ని హ్యాపీ జర్నీగా మార్చాల్సింది మనమే. అంటే నువ్వే. చదువుకున్న దానివి. ఇంతకన్నా నీకు చెప్పను. అన్నింటికంటే ఎదటి మనిషిని అర్థం చేసుకోవడమే పెద్ద చదువు. అందంగా సాగిపోవలసిన జీవితాన్ని నడిపించుకోవాల్సింది మీరిద్దరే, మేం కాదు. మధ్యలో మేము ఉండకూడదు కూడా. ఈగోలు మిరపకాయల్లాంటివి. వాటిని కోపం జోడించి నిప్పుల మీద వేయడం కాదు, చల్లగా నీళ్లు పోసి ఆర్పి పారేయాలి. ఆ పని వాడొక్కడే కాదు, నువ్వు చెయ్యాలి. బెట్టుగా నిలబడిపోయి మధ్యలో తలుపులు మూయడం కాదు ఆశి కాపురం అంటే. అవసరమైనప్పుడు కింద మెట్టుదాకా దిగొచ్చి భర్తని కొంగును ముడేసుకోవడం చేత కావాలి. అది కాపురం అంటే. బీ హ్యాపీ నవ్వుతూ ముగించింది ధరణి. థ్యాంక్ యూ ఆంటీ, అర్థం చేసుకున్నాను. థ్యాంక్ యూ మనస్ఫూర్తిగా అంది ఆశ్లేష. దట్స్ గుడ్. ఆచారాలని మేం చెరిపేశాం, మీ ఆవేశాలని మీరు చెరిపేసి మీకోసం కొత్తగా హద్దులు గీసుకోండి. అది దాటి మేము రావలసిన పనుండదు. ఎంజాయ్ ద ట్రిప్. ధరణి ఫోన్ కట్ చేసేసింది. అత్తగారితో మాట్లాడిన తర్వాత ఆశ్లేషకు మనసు తేలిక పడిపోయింది. నిదానంగా కళ్ళెత్తి కౌశల్ వంక చూసింది. అతడి కళ్ళు పెదాలు కూడా నవ్వుతున్నాయి. తల్లి మాటలతో కౌశల్ కూడా సర్దుకున్నాడు. ఆశ్లేష వంక అదోలా చూశాడు. అలా చూస్తే ఆశ్లేషకు చాలా ఇష్టం. ఇంటి దగ్గర అయితే ఆమె రియాక్షనే వేరు. మనసులో ఏదో గుర్తుకొచ్చి కౌశల్ కళ్ళు మత్తుగా అయినాయి. తల తిప్పి పక్కకు వంచి సావకాశంగా కూర్చున్నాడు. తీరిగ్గా కూర్చున్నాడు. అలా కూర్చుంటే ఆశి బాగా లైక్ చేస్తుంది. ఆశి కళ్ళు అతన్నే చూస్తున్నాయి. ఆ కళ్ళు కౌశల్ని నిలువనీయడం లేదు. నల్లటి కాజల్ పెన్సిల్ తో తీర్చిదిద్దినట్టున్న ఆ కళ్ళు సన్నటి నీటి తడితో తళతళలాడుతున్నాయి. లేత పింక్ కలర్ లిప్స్టిక్ తో పెదాలు తళతళలాడుతున్నాయి. జతగాడిని కలుసుకున్న ఆనందంలో మనస్సు జంట పక్షుల్లోని గోరువంకల రెక్కలల్లార్చి ఆకాశంలో విహరించడం మొదలుపెట్టింది. పక్వానికొచ్చిన ఆపిల్ తోటలో
అప్పుడప్పుడే ఎర్రబడుతున్న పళ్లతో నిగారిస్తున్నట్టుగా ఉంది ఆశ్లేష. ఎప్పుడూ నిండైన మనస్సులో అలజడి ఉండదు. ఇంకా నిండాల్సింది మిగిలిపోయిన లేత మనస్సుల్లోనే అలజడి ఎక్కువగా ఉంటుంది. కొత్త జీవితం పెళ్లితో మొదలవుతుందని అంటారు. కానీ ఆడపిల్లకి పెళ్లి చూపుల్లో నుండే మొదలవుతుంది. నచ్చినా నచ్చకపోయినా 90% అమ్మాయిలకి ఊహలకి నచ్చేలా చేసుకుని మరీ కొత్త కళలు అనుభవంలోకి తెచ్చుకోవలసిన కొత్త జీవితం మొదలవుతుంది. ఓ పక్క పెళ్లి ఏర్పాట్లకి కుదేలవుతున్న కన్నవాళ్ల బాధల్ని ఓ కంట కనిపెడుతున్నా ఏం చేయలేని నిస్సహాయత, మరో పక్క రెక్కలు తొడిగి ఎగిరిపోదాం రమ్మని పిలుస్తున్న కొత్త జీవితం. బాధ ఆనందం కలగలిసిపోయి ఆ అమ్మాయి మనస్సు చిత్రమైన భావాల్లో తూగుతూ ఉంటుంది. అయితే ఆసి అదృష్టవంతురాలు. ఆమెకి కలలుగానే వయస్సు, కలలు నిజం చేసే కుటుంబం, ఆ కలల్ని పండించే తోడు అన్నీ సిద్ధంగా ఉన్న వడ్డించిన విస్తరి ఆశ్లేష జీవితం. ఆడపిల్లకి కళ్ళు చెదిరే అందం ఒక ఎస్సెట్. ఆ అందానికి ప్రపంచమే వంగి సలాం చేస్తుంది. తగినవాడు తగిన వయసులో జోడైతే ఆమె కాపురానికి సంతోషం పెంపుడు పావురం అవుతుంది. ఎదురుగా ఆమె తోడు కౌశల్. ఆమెకేసి ఆరాధనగా చూస్తూ రమ్మని పిలిచే ఆహ్వానంతో సిద్ధంగా ఉన్నాడు. అతని చేతిలో మొబైల్ వింతగా తిరుగుతూ ఉంది. ఫ్యాన్ గాలికి ఆమె కురులు కదులుతూ ఉన్నాయి. నెమ్మదిగా లేచి నిల్చుంది ఆశి. ఆమె అభిప్రాయానికి సూచనలాగా ఆమె ఈగోని వదిలేసిందన్న దానికి గుర్తుగా ఆమె చున్నీ పాలనొరుగుల అలవోకగా కిందకి జారిపోయింది. చక్కటి పచ్చటి శరీరం బయటికి తొంగి చూసింది. మబ్బు తెరలోంచి చందమామ బయటపడింది. ఆగలేకపోయాడు కౌశల్. దిగ్గున లేచి ఆశి కమాన్ రా అంటూ ఆమెను విసురుగా తన వైపుకి లాక్కున్నాడు. అదే తను కోరుకుంటున్నట్టుగా సుడిగాలిలో కౌశల్ని చుట్టేసింది ఆశ్లేష. ఆమె నుదుటిపైన బుగ్గలపైన ముద్దుల వర్షం కురిపించాడు. ఆమె చేతులు కౌశల్ వీపు మీద బిగుసుకున్నాయి. నెమ్మదిగా వెన్నెల వెచ్చబడసాగింది. మనసులో వేడి బుగ్గల్లోకి పాకింది. అణువణువు సరాగాల్లో పులకరింతల్ని కోరుకోవడం మొదలుపెట్టింది. కాసేపటి అన్వేషణ తర్వాత కౌశల్కి కోరుకున్న గులాబీ రేకులందాయి. దాదాపు 10 నిమిషాల తర్వాత గులాబీ మధువుని తృప్తిగా పానం చేసి అరమోడ్పు కళ్లతో సోఫాలోకి జారాడు కౌశల్. అతని భుజానికి వేలాడుతున్న పూలతీగలా వెంటే నెమ్మదిగా జారింది ఆశ్లేష. విరిసి విరియని గులాబీ మొగ్గలో జారిన మనసు బిందువులాగా ఆమె పెదాల జాలుబారిన తేనె రుచిని ఆస్వాదిస్తూ ఒంటి చేత్తో ఆశ్లేషని పైకి లాక్కున్నాడు కౌశల్. అతడి ఛాతీ చిరుచెమటతో మెరుస్తూ ఉంది. ఆశ్లేష బుగ్గల మీద ఇంకా తీరని తపన పరావర్తనం చెందుతోంది. కౌశల్ చేతివేళ్లు ఆమె ముక్కుని బుగ్గల్ని సున్నితంగా స్పృశిస్తున్నాయి. వాళ్ళిద్దరి మధ్య అనుకోకుండా తలెత్తిన విభేదం అదృశ్యమైపోగా చెరిగిపోయిన సరిహద్దులతో ఏకమవ్వాలన్న ఆకాంక్ష తప్ప చిరుచిరాకులు, గీసిన ఆంక్షలు, ఈగోలు మాయమైపోయాయి. ఫలింప చేసుకోవలసిన కలల్ని మనసు నిండా నింపుకొని రవంత విశ్రాంతిగా విశ్రమించారు ఇద్దరు. ఆకలి దాహమో తెలియని ఆ కాంక్ష సుడిలో రివ్వున తిరుగుతున్న ఇరువురిని చూస్తూ పొద్దు కూడా సాయంకాలపు మేలుముసుగు సిగ్గుతో వేసుకుంటూ ఉంది. ఈ కథ మీకు బాగా నచ్చిందని అనుకుంటున్నాను. శృతి మించని రాగమే ఎప్పుడైనా ఆనందాన్ని కలిగిస్తుందండి. అలాగే హద్దు దాటని శృంగారమే మనసుకి సంతృప్తినిస్తుంది, ప్రశాంతతనిస్తుంది. చదువరులకు వినేవారికి కూడా సౌలభ్యంగా ఉంటుంది. అన్నింటికీ హద్దులు చెరిగిపోతూ అన్నీ టూ మచ్గా ఉంటున్నటువంటి ఈ రోజుల్లో ఇటువంటి సాహిత్యం ప్రజలకు దగ్గర కావటం చాలా అవసరం అండి. సో నా మాటలతో మీరు కూడా ఏకీభవిస్తే తప్పకుండా ఒక లైక్ చేయండి, అట్లాగే షేర్ చేయండి. మిగతా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కూడా మన ఛానల్ లింక్స్ని ప్రోత్సహించండి. మన ఛానల్ని సపోర్ట్ చేయవలసిందిగా కోరుకుంటూ దీని తరువాతి భాగంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.